శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ జద్గురు పరబ్రహ్మణే నమః. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సుధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది? జూన్ నెల, ఈ జ్యేష్ఠమాసం జూన్ నెల సింహరాశి వారు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైన విషయాలను ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మఘా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం కలిస్తే సింహరాశి వారికి ఈ మాసం గ్రహ సంచార ప్రకారంగా కనుక ఈ జూన్ నెలను కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో ఉన్నటువంటి కేతువు 28వ తేదీ జూన్ తరువాత కుజుడు కూడా సింహంలోకే వస్తున్నాడు. కాబట్టి సింహరాశి వారికి ఈ మాస ఆరంభంలో కేతువు, మాసం చివర కుజుడు, సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహువు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని, భాగ్యస్థానంలో శుక్రుడు, దశమ స్థానంలో రవి బుధులు, లాభస్థానంలో గురువు, వ్యయస్థానంలో కుజుడు యొక్క సంచారం మొదటి వారంలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ మాసం సింహరాశి వారికి ఎలా ఉంది అంటే కొంత అష్టమ శని దోషం అనేటువంటిది మానసికమైనటువంటి ఇబ్బందులను బాగా పెడుతున్నప్పటికీ కొంత విభేదాలు ఏర్పడవచ్చు. వ్యక్తుల పట్ల శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. కొన్ని కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. అనుకున్న పనులు ఈ మాసంలో పూర్తి చెయ్యటానికి ఎక్కువగా శ్రద్ధ పెట్టవలసి వస్తుంది. తల్లికి సంబంధించిన అనారోగ్యము కొంత మిమ్మల్ని బాధించవచ్చు. అష్టమ శని యొక్క దోషం చేత డ్రైవింగ్ చేసేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించకపోతే ఇబ్బంది పడతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కొన్ని అనుకోని సంఘటనలు గుర్తుకు వచ్చినప్పుడల్లా కొన్ని బాధలు పడతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అనుకోని విధంగా కొన్ని సమస్యల్లో మీ నోటి దురుసుతనం వల్ల చిక్కుకునే అవకాశం కూడా ఉంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఈ మాసం ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. జూన్ నెల 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కూడా కొంత ఆలోచనల్లో మార్పులు బాగా ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు తీరిక లేకుండా ఉండటం కొంత ఆరోగ్యం మీద ప్రభావం చూపవచ్చు. ఏవైనా ముఖ్యమైన పనులు ఉంటే తప్ప దూర ప్రాంతాలకు వెళ్ళకండి. విదేశీ ప్రయత్నములు, వీసా సంబంధిత ఇంటర్వ్యూలు మొదలైనటువంటి వాటికి అవకాశం చాలా బాగుంది. అలాగే విదేశాలలో ఉండే వారికి ఉద్యోగపరమైనటువంటి టెన్షన్స్ కొంత ఈ మాసంలో ఉంటాయి. కొన్ని ఆలోచనలు భారతదేశంకు వెళ్ళిపోదామా అన్న ఆలోచనలు కలుగుతూ ఉంటాయి విదేశాల్లో ఉన్న సింహరాశులకు వారికి. కొంత ఎవరితోనైతే ఇన్ని రోజులు ప్రేమానుబంధములు కలుపుకోవాలి అనుకున్న వ్యక్తులు కూడా మీ పట్ల ప్రేమ చూపించకపోవడం కొద్దిగా మిమ్మల్ని బాధిస్తుంది. సంతాన విషయంలో ఆలస్యం చేయకండి. కొత్త దంపతులు నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలకు కూడా ఈ మాసం 2వ వారం చాలా అనుకూలంగా ఉంది. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడం అనేటువంటిది ఇప్పుడు పెట్టుకోకండి. ఉన్న వాహనంతో సరిపుచ్చుకుంటే బాగుంటుంది. రుణబాధలు తొలగించుకోవటానికి
సుదీర్ఘంగా ఆలోచనలు చేస్తారు. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు ప్రతిరోజు కూడా తీసుకోవలసి ఉంటుంది. వృత్తిపరంగా ఉద్యోగపరంగా బాధ్యతలు పెరుగుతాయి, కొంత చికాకులు పెరుగుతాయి, కొన్ని మంచి పనులు, కొంత ఇబ్బంది, ఇవన్నీ కూడా ఈ మాసంలో మీరు అనుభవంలో పొందుతారు. విద్యార్థులు బాగుంటారు. కొంత కష్టపడితేనే మంచి ఫలితాలు సాధిస్తారు. సింహరాశి వారు ఈ వారమంతా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణాలు మొదటి వారము, రెండవ వారము రుణ విమోచన లక్ష్మీ నరసింహ స్తోత్రము, మూడవ వారము లక్ష్మీ నరసింహ పంచరత్న స్తోత్రము, నాలుగవ వారము సుబ్రహ్మణ్య అష్టక స్తోత్ర పారాయణం. ఇవి చేస్తూ ఉండండి. వీలైతే అరుణాచల క్షేత్ర దర్శనం కానీ శ్రీశైల క్షేత్ర దర్శనం, ఈ రెండు క్షేత్రములలో ఏదైనా క్షేత్ర దర్శనం ఈ మాసంలో చేసుకోవటం వల్ల కూడా కొంత మీకు అనుకూలత పెరుగుతుంది, దోషాలు తొలగిపోతాయి. సింహరాశి వారు వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలి అనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడండి. తప్పకుండా మీకు పరిష్కారాలు చూపించడం జరుగుతుంది. అపాయింట్మెంట్కు రుసుము ఉంటుంది, చెప్తారు. మరల వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు బాగుండాలి మీరందరూ కూడా. మీ అందరికీ ఆశీస్సులు. విజయీ భవ.